హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో అయితే బెండకాయ ఫ్రై. దానికి కావాల్సిన ముందుగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో బెండకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉప్పు ముందే వేయకూడదు, వేస్తే జిగురు వస్తుంది, అందుకని తర్వాత వేసుకోవాలి. తర్వాత దాంట్లో దంచిన వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగుతుండగానే మనం టమాటా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. బెండకాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేగిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి మళ్ళీ కూర దగ్గర పడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత నేనైతే కొబ్బరి, ధనియాల పొడి మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేసి కూర దగ్గర పడే వరకు వేయించుకుంటే బెండకాయ